నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారిని. దుబారా అని చెప్పని చాలా మాట్లాడినరు. ప్రజలారా, మిత్రులారా, తెలంగాణ సమాజం మీరు కూడా చూసిండ్రు. దుబారా అంటున్నాడు కదా, ఖాళీ కుండలు ఖాళీ బిందెలు అన్నాడు కదా, లంకె బిందెలు అనుకొని వస్తే ఖాళీ బిందెలు అనుకున్నాడు కదా. ఏం అడ్వర్టైజ్మెంట్ అండి ఇది? పైసలే లేవంటున్నావు కదా, పైసలే లేవనడానికి అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు? ఒక నమస్తే తెలంగాణకు తప్ప ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని పేపర్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు. మొత్తం భారతదేశంలో ఉన్న పేపర్లన్నిటికీ అడ్వర్టైజ్మెంట్లు. ఇగో అడ్వర్టైజ్మెంట్లు చూడండి, ఇగో అడ్వర్టైజ్మెంట్లు చూడండి. ఇది తెలుగే చూపెడుతున్నాయి, ఇంగ్లీష్ పేపర్ లేవు. ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు? ఒకవేళ మీరు అన్నట్టుగానే ముఖ్యమంత్రి గారు ఖజానా లేదు, ఖాళీ అయింది, దుబారా జరిగింది, ఖాళీ బిందెలు ఉన్నాయి, లంక బిందెలు అనుకొని మీరు ఆశపడి మీరు అధికారంలోకి వస్తే ఖాళీ బిందెలు అయినాయి, కరెక్టే, ఒప్పుకుంటున్నా. మరి ఈ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తున్నావు? మరే ఎందుకు దుబారా చేస్తున్నావు? ఇది దుబారా కాదా అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం, ముఖ్యమంత్రి గారు చాలా కీలకమైనటువంటి అంశం. ప్రజలు ఎంతో ఆశతోటి నమ్మకంతో మీకు ఓట్లేసిండ్రు. దయచేసి మీరు అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేస్తే మాత్రం పద్ధతి కాదు. మీరు రైతు భరోసా పథకం వెంటనే అమలు చేయొచ్చు, మీరు 200 విద్యుత్ పథకాన్ని వెంటనే అమలు చేయొచ్చు, మీరు మహిళా లక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయొచ్చు, మీరు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వెంటనే అమలు చేయొచ్చు. మీరు దీనికోసం మీరు తాత్సారం చేయవలసిన అవసరం లేదు, అప్లికేషన్లు అవసరం లేదు, అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేయవలసిన అవసరం లేదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇంకొక ముఖ్యమైన విషయం, కొత్త బిచ్చగాడు పొద్దురడు అన్నట్టున్నది ముఖ్యమంత్రి గారు వైఖరి. మనం అందరము కొద్దో గొప్ప సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక వ్యక్తులం. తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం. సమయము, సందర్భము, ఏ సమయంలో ఏ సందర్భంలో ఏం మాట్లాడాలనేటువంటి ఒక కనీస ఔచిత్యం పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చున్న వాళ్ళకు ఉండాలి. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కనీస ఇంగితము, విఘ్నత, ఔచిత్యాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేట ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుర్చీకి ఉన్నటువంటి ఒక డిగ్నిటీ ఒకటి ఉంటుంది. ఆ పక్కన కూర్చున్నామే శాంతాకుమారి అనుకుంటా, శాంతకుమారి గారు, చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్. ఆయనక సుల్తాని అని ఇంకొక ఆయన కూర్చున్నాడు. చుట్టంతా నాకు తెలిసి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు. ఒక రాజకీయ మీటింగ్ కాదు అది, ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రోగ్రామ్ను, పాలసీని, పబ్లిక్ పాలసీని లాంచ్ చేసే మీటింగ్. దాంట్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటట్టు ఒక ప్రయత్నం చేసినారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక మాట నేను చెప్పదలుచుకున్నా. దయచేసి వ్యక్తిగతంగా మీకు ఇటువంటి ఒక సంప్రదాయాలపైన నమ్మకం లేకపోయినా ఆ కుర్చీ మీద కూర్చున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ సంప్రదాయాలను పాటించాలి. ఎందుకంటే అధికారం ఉంటుంది, పోతుంది. ఎంతోమంది వాళ్ళ మీ సహచర మంత్రివర్గులుగా ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నారు, మధ్యలో అధికారం కోల్పోయినరు, ఇవాళ అధికారంలో ఉన్నారు, రేపు కూడా అధికారం కోల్పోవచ్చు, మళ్ళీ ఇంకెవరన్నా రావచ్చు. బట్ దెన్ వీ హ్యావ్ టు లీవ్ రైట్ ప్రెసిడెన్సెస్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. అది మర్చిపోయి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు.